Hi guys, good morning. I am Anil. Welcome to my YouTube channel, The Anil Show. సో టుడే నేను ఇవాళ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నాను. చెప్తున్నా కదా కొత్త జాబ్ జాయిన్ అయ్యానని చెప్పేసి. మా ట్రైనింగ్ ఉంది బెంగళూరులో ఒక 3 days అనమాట. సో ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తున్నాను. పొద్దున్న యాక్చువల్లీ 5:40కి బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది. నాకేమో చాలా లేట్ అయిపోయింది నైట్. యాక్చువల్గా ఏమైందంటే ఎర్లీగానే పడుకుందాం చేసిన నిద్ర రాలేదు చాలాసేపు దాకా. సో యాంగ్జైటీ ఉంటారు కదా, ఫ్లైట్ ఎక్కాలని. సో అలాంటిది అనమాట. ఇంతకుముందు ఎక్కాను కానీ ఇది బిజినెస్ మ్యాన్ ఇట్లా వర్క్ టైంలో వెళ్ళడం ఇది ఫస్ట్ టైం. సో ఇక బైక్ ఉండేసరికి ఎగ్జాక్ట్గా 5 o'clock మెలకు వచ్చింది. ఇంకా 120 అట్లా 100 స్పీడ్లో మెయింటైన్ చేసుకుంటూ వచ్చేసిన. జస్ట్ 10 minutesలో శంషాబాద్ టు ఎయిర్పోర్ట్, 10 minutes లోపలికి చెకింగ్ అని అప్లో తీసుకొని. సో ఇప్పుడు ఏంటంటే ఇక మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాను. బోర్డింగ్ స్టార్ట్ అవడం ఇంకొక 5 minutes ఉంది. సో కొన్ని షార్ట్స్ అయితే నేను యాడ్ చేస్తున్నాను ఇందులో. చూడండి ఎయిర్పోర్ట్ లోపల యాక్సెస్ ఎలా ఉంటుందో, లోపల బ్యాగేజ్ సెక్షన్స్ అన్నీ ఉన్నాయి. ఒకసారి ఈజీగా ఉంటుంది, మీకు అంత ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సో ఇది నేను బోర్డింగ్ పాస్ తీసుకొని డైరెక్ట్గా లోపలికి ఎంట్రీ చెకింగ్ అయిపోయింది. చెకింగ్ అయిపోయిన తర్వాత లోపలికి వచ్చిన. యాక్చువల్గా బోర్డింగ్ పాస్ చూపించి ఆధార్ కార్డు చూపించేది అక్కడ సిఎస్ఎఫ్ వాళ్ళు సెక్యూరిటీ రీజన్స్ వాళ్ళు అలౌ చేయలేదు. సో అందుకని అది కొంచెం స్కిప్ చేసేసి ముందుకు వచ్చేసిన. సో వచ్చేయంగా ఇది ఫస్ట్ ఎంట్రీ ఇలా కనిపిస్తుంది మీకు ఎంట్రన్స్లోని. ఇలాగా మీకు రీటైల్ షాప్స్ అన్నీ ఉంటాయి. ఇలాగ దిషానాలు, ఇక బ్రూక్ బ్రదర్స్ అని చెప్పేసి ఇవంతా మేకప్ సెక్షన్స్, అపారల్స్ ఉంటాయి మీకు, వాచెస్, బ్యాగ్స్ అనమాట. ఎవ్రీథింగ్ ఒక ప్రీమియం మాల్స్కి వెళ్తే మనకి ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా సేమ్ మీకు మొత్తం ఇక్కడ ఉంటాయి. దానికి దీనికి తేడా ఏంటంటే తెలుసు కదా అందరికీ, ఎయిర్పోర్ట్ అంటే కొంచెం ప్రీమియం ఉంటుంది. సేమ్ బ్రాండ్స్ మన సిటీలో కూడా దొరుకుతాయి. కాకపోతే ఏమవుతుందంటే ఇక్కడ ఎక్కువ మీకు ప్రైసెస్ ఎక్కువ ఇంక్రీజ్ ఉంటాయి, హై అనమాట వాల్యూ అనేది. సో ఇక్కడికి వచ్చాక మీకు ఫాజిల్ అని, బాడీ షాప్స్, ఇవన్నీ బ్రాండ్స్ ఉంటాయి. యాక్చువల్గా ఎవ్రీథింగ్ వాట్ యూ వాంట్ టు బై సంథింగ్ అనమాట. ట్రావెలింగ్ సంబంధించినవి ఏమైనా సరే చిన్నవి తీసుకోవచ్చు మీరు. స్కిన్ కేర్ నుంచి పర్ఫ్యూమ్ నుంచి ఎవ్రీథింగ్ యూ విల్ గెట్ అనమాట. లైక్ అంటే కంప్లీట్గా అన్ని ప్రీమియం ఉండవు, కొన్ని తక్కువ కూడా ఉంటాయి. లైక్ మీకు స్టార్టింగ్ రేంజ్ నుంచి కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట. లైక్ మీకు 100 నుంచి స్టార్ట్ అయ్యి కూడా ఉన్నాయి. ముందు ఇంకా స్టోర్స్ ఉన్నాయి చాలా. రిలే అని ఉంటుంది ఒకటి, అదేంటంటే మీకు బుక్స్ అని ఉంటాయి. ఇవన్నీ గేట్స్ అనమాట. సో గేట్స్ ఆపోజిట్ దాని అవతల ఇక్కడ ఎంట్రీ ఉంటుంది మీకు. ఇక్కడ వాష్రూమ్స్ అని చెప్పేసి ఇది ఒక స్లైడింగ్ ఉంటుంది. ఎక్కువ దూరం నడిచి అలసిపోతే దీనిపైన స్లైడ్ పైన నుంచున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మూవ్ వెళ్ళిపోవచ్చు అనమాట దీనిపైన ఈజీగా మనం. నేను ఆల్రెడీ చాలాసార్లు వచ్చాను, ఎందుకంటే ఎయిర్పోర్ట్లో వర్క్ చేస్తాను యాక్చువల్లీ. సో అందువల్ల అనమాట ఎక్కువ చూపించట్లేదు. ముందు చూపిస్తా. ఇది లెఫ్ట్ సైడ్ బగ్గి వెళ్తుంది ఒకటి, అది ఎన్క్లైమ్ లాంజ్ అని ఉంటుంది లోపల. ఆ లాంజ్ వాళ్ళకి సపరేట్గా ప్రీమియం వాళ్ళు బుక్ చేసుకుంటారు. సో అక్కడ మనకి ఎక్కడైతే మనం చెకింగ్ అవుతామో సిఎస్ఎఫ్ దగ్గర నుంచి, సో అక్కడ నుంచి కూడా ఈ బగ్గీస్ అవైలబుల్ ఉంది. అంటే మనం టికెట్తో పాటు అడిషనల్గా ఈ లాంజ్ యాక్సెస్ తీసుకుంటే వాళ్ళు ఫ్రీగా తెస్తారనమాట. సో ఇది ఒకటే ఇన్ఫర్మేషన్ డెస్క్ ఉంటుంది. సో ఇది లోపలికి ఎంట్రీ తర్వాత ఇక్కడ ఇవన్నీ కొత్తగా రెనోవేట్ చేశారు లోపల. ఇంతకుముందు ఎక్కడంటే 15 దాకే ఉంటుంది గేట్స్. సో ఇక్కడంటే ఇక మొత్తం మీరు లోపలికి చాలా బాగా అయింది. జస్ట్ ఒక 2 years బ్యాక్ అయిందనమాట మొత్తం రెనోవేషన్. ఇదంతా కూడా మొత్తం ప్రీమియం ఉంటుంది, ప్రీమియం లుక్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ అనమాట. లైక్ అపారల్స్ నుంచి అని చెప్పాను కదా. లైక్ ఇక్కడ నుంచి ఎక్కువ ఫుడ్ సెక్షన్స్ ఎక్కువ స్టార్ట్ అయిపోతాయి. ఇక్కడ వరకే మీకు షాపింగ్ కానీ ఏమైనా చేసుకోవాలంటే ఫుట్వేర్, ఇలా మీకు ఉమెన్ డ్రెస్సెస్ కానీ, మెన్స్ అపారల్స్ కానీ అన్నీ దొరుకుతాయి అనమాట. ఇక్కడ ప్రతిదానికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ ఎంటర్ అవ్వగానే మీకు స్వీట్ షాప్స్ ఉంటాయి ఎంట్రన్స్లో. దాదూస్ అని, ఆల్మండ్ హౌసెస్, లైక్ మీకు కరాచీ బేకరీ ఉంటాయి. సో ఈ లెఫ్ట్ సైడ్కి వస్తే స్టార్ బక్స్ అనమాట, ఎవ్రీ వన్స్ ఫేవరెట్ నాకు తెలిసి. సో లెఫ్ట్ సైడ్ ఇంకా మీకు రెస్టారెంట్స్ ఉంటాయి. ఇక్కడ చెప్పడం మర్చిపోయినా, అన్ని రెస్టారెంట్స్ ఉంటాయి. కేఎఫ్సి నుంచి ఉంటాయి మీకు, లైక్ ఉల్వచారు బిర్యానీ అని హైదరాబాద్ స్టైల్. ఇంకా రైట్ సైడ్ చూసుకుంటే మీకు అటుపక్క మోచి, యాక్సెసరీస్, శాంసోనైట్ ఇలాంటివి ఉంటాయి. సబ్వే ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే మీకు చెప్పాను కదా కేఎఫ్సి అని చెప్పేసి. ఎలా అయిందంటే మాకు స్టాఫ్కి సపరేట్గా ప్రైసెస్ ఉంటాయి. ఒక 200 rupees నుంచే మాకు బిర్యానీ స్టార్ట్ అవుతుంది. కాకపోతే వీళ్ళు మామూలుగా స్టాఫ్ ఐడి కార్డ్ చూపించాలి, వాళ్ళు అక్కడ డిస్కౌంట్ ఇస్తారు. ఇది మీకు ఒక గోల్డ్ గురించి స్కెచెస్ అని చెప్పేసి షూస్ ఉంటాయి. ఇక్కడ మీకు ఇక పర్ఫ్యూమ్ సెక్షన్స్ ఉంటాయి మీకు. సో నాది గేట్ నెంబర్ 105 వచ్చింది. 105 అంటే లైక్ మీకు ఒక 2 floors కిందికి వెళ్ళిపోవాలి. యాక్చువల్గా మనం ఎంట్రీ అయ్యేది 3rd floorలోకి. 3rd floor నుంచి కిందికి రావాలన్నమాట. ఒక 2 floors కిందికి రావాలి. ఇది నాది కింద 104 వచ్చింది. లైక్ మీ కింద ఎలా అంటే 101 నుంచి మొత్తం మీకు 120 దాకా గేట్స్ అన్ని కింద ఫ్లోర్లో ఉంటాయి 3rd floorలో. సో ఇక్కడ కూడా మీకు షాపింగ్ అన్నీ వెళ్ళిపోతాయి అనమాట. చిన్న చూసానే బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది మాది.
సో నేను మా ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు వెళ్తున్నారు అనమాట. ఇంకొకళ్ళు వచ్చేవాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఆబ్సెంట్ ఉన్నారు. సో ఫ్లైట్ని ఒక 3 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. జోన్ 1, జోన్ 2, జోన్ 3 అని. జోన్ 1లో ఒక 1 నుంచి 100, జోన్ 2లో 100 నుంచి 150, 150 to 200, మ్యాక్సిమం 250 to 260 ఉంటుంది కెపాసిటీ. సో స్కాన్ చేసి లోపలికి యాక్సెస్ ఇవ్వాలి. సో ఫ్లైట్ అనేది ఇక్కడ పెట్టలేదు, లోపల రన్వే దగ్గరలో ఉంటుంది. అందుకని ఇక్కడ నుంచి బస్సెస్ ఉంటాయి అనమాట, సేమ్ ఎయిర్లైన్స్ వాళ్ళే. సో మేము బస్ ఎక్కేసి కూర్చున్నాము. ఇక్కడ నుంచి బస్సుకి మీకు ఎయిర్ప్లేన్ రీచ్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. సైడ్ నుంచి నేను చాలా ఏరోప్లేన్స్ రికార్డ్ చేసిన చూడండి. ఇవన్నీ కూడా మీకు ఇంకా క్లీనింగ్, లైక్ లోపల సర్వీసింగ్ అంతా చేస్తూ ఉంటారు, ఆయిల్ ఫిల్లింగ్ అని. ఇవన్నీ ఇక్కడ ఇండిగో ఫ్లైట్స్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ రైట్ సైడ్ నుంచి. సో ఇంకేంటంటే లైన్లో ఉంటాయి ఇవన్నీ, లైక్ ఎలాంటి కంటిన్యూగా ట్రిప్స్ అన్ని చేస్తూ ఉంటారు కదా. సో ఆ ట్రిప్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ సర్వీస్కి సైడ్కి పెట్టేస్తారు వీటిని. లోపల అంతా క్లీనింగ్ ప్రాసెస్ కానీ, ఇంకా మైక్ ఇంజన్ రిపేరింగ్, మెయింటెనెన్స్ వర్క్ కానీ అన్ని సర్వీసింగ్ అన్నీ జరుగుతూ ఉంటుంది ఇక్కడ నుంచి. సో ఇక్కడ ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు ఎలా ఉండదు. బేసికలీ ఇక్కడ ఏంటంటే వాళ్ళ పైన ఒకటి కోట్ ఒకటి వేసుకుంటారు, గ్రీన్ కలర్ది సేఫ్టీ కోట్. అది వేసుకుంటేనే అలా ఉంటుంది, లేకపోతే సిఎస్ఎఫ్ వాళ్ళు వచ్చేస్తారు. సో అలా అనమాట. ఓన్లీ అది స్టాఫ్కే. మామూలుగా ఏంటంటే టెర్రరిస్ట్ అటాక్స్ ఇలాంటివి అవ్వకుండా ఉండడానికి వాళ్ళని ప్రయారిటీ సెక్యూరిటీ ఉంటుందా వర్క్ చేసేవాళ్ళు. సో ఇలాగా ఇదేమో జెట్, మామూలుగా ప్రైవేట్ జెట్స్ ఇవి కొన్ని. ఇది మన సెలబ్రిటీస్ ఇవన్నమాట. ఇవన్నీ కూడా మన ఫ్లైట్ లోపల చెక్ ఇన్ అయ్యేటప్పుడు వచ్చి స్టెప్స్లో ఉంటాయి కదా ఫ్లైట్ లోపలికి. సో అవన్నమాట ఇవన్నీ. సో ఇది మా ఫ్లైట్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. లోపల చాలా ప్రీమియం ఉంది యాక్చువల్గా. లోపల కూడా నేను కొన్ని వీడియోస్ రికార్డ్ చేస్తాను చూడండి. సో పెద్ద లైన్ ఉంది బాగా యాక్చువల్గా. ఇది పొద్దున్న బేస్ ఫ్లైట్స్ అనమాట. బేస్ ఫ్లైట్స్ బుక్ చేసుకుంటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ప్రైస్ అనేవి తక్కువ ఉంటాయి. మీకు మార్నింగ్ టైం బేస్ ఫ్లైట్స్ అనేవి, బేస్ ఫ్లైట్స్ లైక్ మీకు మార్నింగ్ 3:30 నుంచి 8 దాకా ఉంటాయి. ఆ తర్వాత కొంచెం ప్రైస్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఒక మామూలుగా ఎయిర్లైన్స్ అయినా చెక్ చేస్తారు మీ టికెట్స్ అన్నీ కూడా. సో నేను పైనుంచి ఒకసారి మొత్తం వ్యూ రికార్డ్ చేశాను చూడండి. ఇవన్నీ కూడా ఎయిర్పోర్ట్ రన్వే పైన సైడ్కి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ రన్వేకి ఆపోజిట్లో ఉంటాయి. ఇవన్నీ మొత్తం పార్కింగ్ చేసి. సో ఇక్కడ నుంచి ఎంట్రీ ఉంటుంది అనమాట. మనం ఒకసారిగా టికెట్ అనేది ఎంట్రీ చేసుకుని లోపలికి ఎంట్రీ అయితే అక్కడ జోన్ 2 అని చెప్పాను కదా, జోన్ 2, జోన్ 1, జోన్ 3. సో అలా అనమాట. నాది జోన్ 3 వచ్చింది. నాది ఎంట్రన్స్లోనే టికెట్ నాది బుక్ చేసుకుంది నేను. సో విండో సీట్ తీసుకున్నాను. ఇది లోపల ఎంట్రీ చాలా చాలా బాగుంది యాక్చువల్లీ. సో ఫస్ట్ టైము బిజినెస్ క్లాస్ ఉంది. ఈ బ్యాక్ సైడ్ అంతా ఎకానమీ వచ్చేసరికి ఇవి అనమాట. సో ఇది ఫైనల్లీ కిటికీల నుంచి విండోల నుంచి వ్యూ అనమాట. ఇది చాలా చాలా బాగుంది. అప్పుడే ఫ్లైట్ ఎగురుతూ ఉంది. సో లెఫ్ట్ సైడ్ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. కాసేపటికి ఏమవుతుందంటే దాని యాప్టిట్యూడ్ లెవెల్ హైట్ పెరిగే కొంది చెవులన్నీ ఇంకా బ్లాక్ అయిపోయినట్టు అనిపించింది చాలాసేపటి దాకా నాకు. మంచిగా మేమేంటంటే చేసేటప్పుడే మాకు ఇది బుక్ చేసుకున్నాము ఫుడ్. లైక్ నేనేంటంటే చికెన్ శాండ్విచ్ ప్లస్ ఒక వాటర్ బాటిల్ ఆర్డర్ చేసుకున్నాను ఆల్రెడీ. సో అదే వచ్చేసి మా కంపెనీ వాళ్ళు బుక్ చేశారన్నమాట టికెట్తో పాటు. ఎందుకంటే మార్నింగ్ టైంలో టిఫిన్ ఏం దొరకదు కదా. మా హరిబరీలో వచ్చాము బేసికలీ. పైన చూడండి స్కై ఎంత బాగుందో అసలు. చాలా మంచి వ్యూ అనమాట. ఇది సూపర్ డూపర్ నచ్చింది నాకైతే మాత్రం. సో ఫైనల్లీ ఇది ల్యాండ్ అయిపోయినాం బెంగళూరులో. ల్యాండ్ అయినప్పుడు మొత్తం షేక్ అయిపోయింది ఒకసారిగా. ఫస్ట్ టైం నేను ఫ్లైట్ ఎక్కినప్పుడు నాకు చాలా భయం వేసింది బేసిక్లీ. అంటే మామూలుగా ఉంటుంది కదా ఎవరికైనా లైవ్లో ఫ్లైట్ ఎక్కాలని. ఎక్కిన తర్వాతే ఫ్లైట్ ఆగడము, అది అనేది పైకి వెళ్ళిన తర్వాత అటు ఇటు షేక్ అవ్వడం ఇలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ చేశాను. ఫస్ట్లో కొంచెం భయం వేసింది, తర్వాత మంచి థ్రిల్ అనిపించింది. ఎంత పెద్ద డిస్టెన్స్నైనా 1.5 రీచ్ అవుతున్నాం కదా. దానివల్ల టెక్నాలజీ ఎంతైనా గ్రేట్ కదా. సో అందుకే టెక్నాలజీ ఎక్స్పీరియన్స్ చేయాలి అప్పుడప్పుడు. డబ్బులు ఉంటే సేవ్ చేసుకోవడం కదా, అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తూ ఉండాలి. బేసికలీ మాదంతా కూడా ఫ్రీ టికెట్లు కదా, మా కంపెనీ ప్రొవైడ్ చేసింది. అందువల్ల తప్పని కాదు. సో తిరుగుతూ ఉండాలి మనం. చిన్నప్పుడు అన్ని మ్యాప్లు గీపులు అని నేర్చుకున్నాం. ఎందుకు నేర్చుకున్నాం? ఇది ఇలాంటి ప్లేసులు తిరుగుతూ ఉండాలా. అప్పుడప్పుడు ఏదో ఫ్రీ దొరికినప్పుడు వెళ్ళిపోవాలా, టైం దొరికినప్పుడు కొంచెం టైం స్పెండ్ చేయండి, బయటికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇలాంటి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే యూ ఫీల్ రియల్లీ గ్రేట్ అనమాట. హాయ్ గైస్, జస్ట్ రీచ్డ్ బెంగళూరు ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ కొంచెం చిన్నగా ఉంది మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్తో కంపేర్ చేస్తే. బాగుంది కొద్దిగా. స్పేసెస్ అంతగా లేదు కానీ బేస్ అయితే వెరీ క్లియర్ అనమాట. మనం ల్యాండ్ అయిన తర్వాత నుంచి లోపల నడిచేందుకు చాలా టైం పట్టేలాగా ఉంది. బెల్ట్ నెంబర్ 6 వచ్చింది. మా లగేజ్ వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి. ఎయిర్పోర్ట్ లోపల ఎంటర్ అవ్వగానే మీకు రైట్ సైడ్ ఇది వ్యూ కనిపిస్తుంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఈ సమ్మర్లో బయట ఎండ, లోపల చల్లగా ఇట్లాగా పైనుంచి వాటర్ ఫాల్స్ లాగా, లోపలంతా కూడా ట్రీస్, చాలా మంచిగా అనిపించింది. ఐ క్యాచీ లుక్ అంటారు కదా, అదే చాలా 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 బాగుంది. చాలాసేపు ఇక్కడ ఉన్న ఫోటోస్ కూడా దిగిన. సో వి గాట్
bed number 6, waiting for the luggage. It's a very huge line. Might be take some more time. We have to reach the training room by 10 o'clock sharp. ఊబర్లో క్యాబ్ బుక్ చేసాము. ఊబర్ క్యాబ్ రావడానికి ఒక 10 నిమిషాలు పట్టింది. ఊబర్ గో అనమాట. లైక్ మేము 3 మెంబర్స్ ఉన్నాము, క్యాబ్ బుక్ చేసుకున్నాము. సో ఇప్పుడే ఎయిర్పోర్ట్ నుంచి బయట ఎగ్జిట్ అయ్యాము. ఎయిర్పోర్ట్ లోపల చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే కొంచెం చిన్నగా అనిపించింది మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్తో కంపేర్ చేస్తే. అది బాగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ బాగా స్పేషియస్గా ఉంది. ఇది కొంచెం కంజెస్టెడ్ అనిపించింది. బయట అంటే లైక్ సేమ్ ఉంది. లైక్ మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఎలా ఉంటుందో బయట ఎగ్జిట్ అవ్వగానే రోడ్స్ అనేవి చాలా క్లియర్గా. సో ఇక్కడ కూడా బాగా క్లియర్గాను చాలా బాగుంది అనమాట. ఇక్కడ నుంచి బస్సు షటిల్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అవి మామూలుగా ఇక్కడ బస్ స్టాండ్కి ఆపేస్తారు. ఈ క్యాబ్స్ అనుకో ఎగ్జాక్ట్గా మన డెస్టినేషన్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక రైట్ సైడ్ బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా. మేము ఇక్కడ డ్రైవర్ని అడిగితే ఏం చెప్పిందంటే ఆయన ఈ బ్రిడ్జెస్ అన్నీ కూడా నెక్స్ట్ అప్కమింగ్ మెట్రో వస్తుందంట డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి. సో ట్రాఫిక్ చాలా చాలా హెవీ ఉంది కదా. అసలు యాక్చువల్గా నేను ఎంటర్ అయ్యాను కదా లోపలికి. విత్ ఇన్ జస్ట్ 2 కిలోమీటర్స్కి 30 మినిట్స్ అట్లా పట్టింది. 2-3 కిలోమీటర్స్కి. ఇదేమో మేము ఎలా వెళ్ళామంటే సాఫ్ట్వేర్ త్రూ అవుట్ వెళ్ళామంటే సాఫ్ట్వేర్ కారిడార్ నుంచి. హాయ్ గైస్, రీచ్ అవుట్ హోటల్ యాక్చువల్లీ. సో హోటల్ అయితే చాలా బాగుంది. ఏమైందంటే మామూలుగా రెడీ అయిపోయాను. ఇది మన ఫైనల్ లుక్. సో బ్లాక్ అండ్ బ్లాక్ అటైర్ అనమాట. ఫుల్ గ్రూమ్ కూడా ఉన్నాం. సో మంచిగా డబుల్ పెట్టేటి ఉంది, ఏసీ ఉంది, ఫుల్ సెంట్రలైజ్డ్, మంచి టీవీ ఉంది, మంచి వెస్ట్రన్ స్టైల్లో బాత్రూమ్ ఉంది అటాచ్డ్. సో గుడ్ అనమాట. బెడ్ చాలా సాఫ్ట్ ఉంది. టచ్ చేస్తే నా లోపలికి వెళ్ళిపోతుంది. వెరీ సాఫ్ట్ అనమాట. సో బయట వ్యూ కూడా చూపిస్తాను మీకు. ఇది యా కర్టన్ తీస్తే ఇలా వెదర్ ఉంది బయట. ఇట్స్ సో గుడ్ యాక్చువల్లీ. సి కాకపోతే బెంగళూరు ట్రాఫిక్ గైస్ రియల్లీ. Check the mic and make sure it sound right, boys.